హలో అండి. వెల్కమ్ టు తెలుగు యూపీఎస్సీ గురు. ఈరోజు మనము 10th జులై ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయబోతున్నాము. సో, మన ఫస్ట్ క్వెషన్ ఏంటో చూద్దాము. ద గ్లోబల్ కాంపిటీటివ్‌నెస్ రిపోర్ట్ ఈస్ పబ్లిష్డ్ బై గ్లోబల్ కాంపిటీటివ్‌నెస్ రిపోర్ట్ ఏదైతే ఉందో అది ఎవరు పబ్లిష్ చేస్తారు అని అడుగుతున్నారు. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. వీటిలో రైట్ ఆప్షన్ ఏదో మీరు చెప్పాలి. ఒక నిమిషం వీడియో పాజ్ చేయండి. మీ ఆన్సర్ ఏంటో నోట్ చేసుకోండి. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండా, యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్‌మెంట్, అదర్‌వైజ్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆర్ వరల్డ్ బ్యాంక్ వీటిలలో ఏది? రైట్? సో, కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ఓకే. గ్లోబల్ కాంపిటీటివ్‌నెస్ రిపోర్ట్ పబ్లిష్ చేసేది వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ఓకే. నెక్స్ట్ క్వెషన్. విత్ రెఫరెన్స్ టు ద ఇండియన్ జ్యుడిషియరీ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇండియన్ జ్యుడిషియరీకి సంబంధించి 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. వీటిలలో ఏది కరెక్టో మీరు చెప్పాలి. ఓకే. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. ఎవరైనా కూడా సుప్రీం కోర్ట్ జడ్జి రిటైర్ అయిపోయిన వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళని మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పిలవచ్చు. పిలిచి మళ్ళీ సుప్రీం కోర్ట్‌లో జడ్జిలాగా యాక్ట్ చేయండి అనేసి, ఉండండి అని చెప్పి మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పిలవచ్చు. కానీ దీనికి ప్రెసిడెంట్ యొక్క ప్రయర్ పర్మిషన్, ముందే పర్మిషన్ తీసుకొని ఉండాలి ప్రెసిడెంట్ దగ్గర. ఓకే. సో, ఇది కరెక్టా కాదా అని అడుగుతున్నారు. సెకండ్ స్టేట్మెంట్ చూడండి. A high court in India has the power to review its own judgments as a Supreme Court does. మన హైకోర్ట్ ఏదైతే ఉందో సుప్రీం కోర్ట్ తన జడ్జ్మెంట్స్‌ని ఎలా అయితే రివ్యూ చేసుకోగలుగుతుందో, అలాగే హైకోర్ట్ కూడా చేయగలుగుతుంది అనేసి అంటున్నారు. ఈ 2లో ఏది కరెక్ట్ అని అడుగుతున్నారు. వీడియో పాజ్ చేయండి. మీ ఆన్సర్ నోట్ చేయండి. ఈ 2 స్టేట్మెంట్స్ కూడా కరెక్టేనండి. బోత్ 1 అండ్ 2. ఓకే. సో, నెక్స్ట్ క్వెషన్ చూద్దాము. విత్ రెఫరెన్స్ టు ద న్యూయార్క్ డిక్లరేషన్ ఆన్ ఫారెస్ట్. న్యూయార్క్ డిక్లరేషన్ ఆన్ ఫారెస్ట్ గురించి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. 5 స్టేట్మెంట్స్ ఇచ్చారు. వీటిలో ఏది కరెక్ట్ అనేది మనము చూడాలి. ఓకే. సో, ఇది వచ్చేసి మనకి ఇప్పుడు చూస్తున్న క్వెషన్స్ అన్నీ కూడా పీవైక్యూసే కదా! పీవైక్యూస్‌లో ఇలాంటి క్వెషన్స్ వచ్చినప్పుడు ఎలిమినేషన్ చేయొచ్చు మీరు ఈజీగా. ఎలాగా అంటే ఇక్కడ చూడండి. 5 ఆప్షన్స్‌లో ఏవో 3 కరెక్ట్ అయ్యి ఉండాలి. ఆప్షన్స్ చూసుకోండి. ఏ, బిలో 3 ఉన్నాయి. సి ఇంకా డిలో 2 ఉన్నాయి. ఓకే. మాక్సిమం ఏదైనా 3 కరెక్ట్ అయ్యి ఉండాలి. సో, ఒకవేళ గనక మీకు న్యూయార్క్ డిక్లరేషన్ ఆన్ ఫారెస్ట్ గురించి కొంచెం నాలెడ్జ్ ఉంటే ఈజీగా ఇది ఆన్సర్ చేయగలుగుతారు. రైట్? సో, ఫస్ట్ ఆప్షన్ చూడండి. ఇది ఫస్ట్ యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ సమ్మిట్ 2014లో దీన్ని ఎండోర్స్ చేశారు అంటున్నారు. దీన్ని ఎండోర్స్ చేసింది అంటే global timeline to end the loss of forests. Second point, it endorses a global timeline to end the loss of forests. Right? Third point చూడండి. ఇది ఇంటర్నేషనల్ డిక్లరేషన్ విచ్ ఇస్ లీగల్లీ బైండింగ్ అనేసి అంటున్నారు. రైట్? ఫోర్త్ చూడండి. దీన్ని ఎవరు ఎండోర్స్ చేస్తారు? గవర్నమెంట్స్, బిగ్ కంపెనీస్ అలాగే ఇండిజినస్ కమ్యూనిటీస్ దీన్ని ఎండోర్స్ చేస్తారు. ఫిఫ్త్ పాయింట్, ఇండియా వాస్ వన్ ఆఫ్ ద సిగ్నటరీస్ అట్ ఇట్స్ ఇన్సెప్షన్ అంటున్నారు. వీటిలలో ఏది కరెక్టో మీరు చెప్పగలగాలన్నమాట. ఓకే. సో, ఇందులో ఒక సెకండ్ వీడియో పాజ్ చేయండి. మీరు మీ ఆన్సర్ నోట్ చేసుకోండి. ఇందులో ఫస్ట్ స్టేట్మెంట్, సెకండ్ స్టేట్మెంట్ అండ్ ఫోర్త్ స్టేట్మెంట్ కరెక్ట్ అండి. ఓకే. సో, థర్డ్ అండ్ ఫిఫ్త్ రాంగ్. సో, ఏ ఈస్ రైట్ ఆన్సర్. ఓకేనా? సో, అంతేనండి. థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్. ఇన్ని రోజులు ఎవరైతే వీడియో చూస్తున్నారో ఐ రియల్లీ అప్రిషియేట్ యువర్ ఎఫర్ట్స్. ప్రతిరోజు కష్టపడండి. మాక్సిమం మీరు 3 ఇయర్స్ దీనికి ఫుల్‌గా డెడికేట్ చేయగలిగితే ఈజీగా క్లియర్ చేయగలుగుతారు యాక్చువల్‌గా. అర్థం చేసుకోవాలి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి? ఎలాంటి క్వెషన్స్ వస్తాయి? ఆ ప్యాటర్న్ అండర్‌స్టాండ్ చేసుకున్నారు అంటే క్లియర్ చేయొచ్చు ఎగ్జామ్‌ని. కానీ అంతకన్నా ఎక్కువ టైమ్ ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే మాత్రం ప్లాన్ బి పెట్టుకోండి. వర్క్ చేసుకుంటూ ఏదైనా జాబ్ చేసుకుంటూ యూ కెన్ కంటిన్యూ ద ప్రిపరేషన్. రైట్? అంతేనండి. థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఆల్ ది బెస్ట్.